ఇవాళ నేను ఒక కుక్కలకి అన్నం పెడతానని మీకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను షార్ట్లు. దాంట్లో 2 కుక్కలు వస్తుంటే మనము గోదావరి జిల్లాకు వచ్చి 1.5 ఇయర్ సంవత్సరం మీద ఒక 2 నెలలు అవుతుంది. అయితే 3 డేస్ నుంచి అన్నం పెడుతున్నాను, తింటలేదు. అది ఎందుకు తింటలేదు ఒకటే ఏడుస్తున్నాయి, గోల్ చేస్తున్నాయి. బిస్కెట్లు పెడితే తింటుంది, స్టిక్కులు పెడితే తింటున్నాయి, అన్నం ఎందుకు తింటలేదా అనిపించింది. మొన్న ఏం జరిగిందంటే ఈ రెండింటికి గాను ఇంకో 2 కుక్కలు తెచ్చి పగలు ఎక్కడో తినేసి వచ్చేవి రాత్రిపూట తింటాయి అన్నమాట. 2 కుక్కలు కలిపి చెరో 1/2 కేజీ అన్నం తింటాయి. పాలు పెరుగు ఏవి ఒకటి వేసి పెడతాం. కేజీ అన్నం రోజు వండాలంటే ఫస్ట్ టైం నేను లెక్కలు వేసుకున్నాను అనమాట. కేజీ అన్నం 4 కుక్కలకి 2 కేజీలు అన్నం వండాల్సి వస్తుంది. బియ్యం ఇంత రేటు కదా, మళ్ళీ ఇంతమంది తింటున్నాం. ఏమైంది పాపం పని అమ్మ ఎప్పటి నుంచో అమ్మ స్టోర్ బియ్యం పెట్టచ్చు కదా, మా ఇంట్లో ఊరికే ఉన్నాయమ్మా అంది. సరే ఎప్పుడు స్టోర్ బియ్యం ఇంట్లోకి తేని మనం కుక్కలకి తిండి పెట్టకపోతే పెట్టపోయారు అని వచ్చేయమాకండి అందరూ. మా దాన్ని ఏమంటారు, జంతు ప్రేమికులు శాంతం వినండి అని ఒకరోజు అన్నం పెట్టాను, తినలేదు. రెండో రోజు మళ్ళీ పెరుగన్నం తిందేమో పాలు పోసి రోజుకి వాటికి 1 లీటర్ పాలు పడతాయి. మళ్ళీ ఇవాళ పాలు పోసి మళ్ళీ పెట్టాం, తినలేదు. ఇప్పుడు మళ్ళీ పని అమ్మాయి కనిపెట్టి అమ్మ ఇది స్టోర్ బియ్యం తింటలేదమ్మా అంది. సరే ఇవాళ ఏం చేసామంటే ఒక ప్యాకెట్ స్టోర్ బియ్యం అన్నం, ఒక ప్యాకెట్ మామూలుగా మనం తినే బియ్యం కలిపి వేసాం. బ్రహ్మాండంగా తినేసినాయి. ఏది స్టోర్ బియ్యం 2 పక్కన న్యూస్ పేపర్లు కట్టి వేస్తా నేను. ఈ పేపరు చూసి వాసన వెళ్ళిపోయి ఈ పేపర్లో అన్నం తింది కుక్క. మరి ఆలోచించండి, కుక్కలే తింటలేదంటే మనుషులు కూడా ఎలా తింటారు, దాంట్లో ఏం వస్తున్నాయో, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం కలుపుతున్నారో. ఉపయోగపడే బియ్యాలు ఇవ్వండి తప్ప ఎవరు తప్పుగా తీసుకోకుండా ఉపయోగపడని ఇవ్వమాకండి. కుక్క ఈ ప్యాకెట్ కట్టి ఒకటి, ఈ ప్యాకెట్లో ఒకటి వేసాను నేను ఇవాళ దాన్ని టెస్ట్ చేద్దామని. అసలు ఆ ప్యాకెట్ను ముట్టుకోలేదు, ఈ ప్యాకెట్లో తినేస్తుంది. అది పాలల్లో నీళ్లు కలిపినా ఒప్పుకో, పెరుగులో నీళ్లు కలిపినా ఒప్పుకోదు, మజ్జిగ కలిపి అన్నం పెడితే ఒప్పుకోదు. అలాగే స్టోర్ బియ్యం అన్నం కూడా తింటలేదు. గవర్నమెంట్కి చెప్పాలి, మా కుక్కల కోసం మాకు కూడా సన్న బియ్యం, గట్టి బియ్యం, మంచి బియ్యం ఇవ్వండి అని. లేకపోతే ఎట్లా చెప్పండి.